ఇంత చల్లని వేళ మనము మన స్వయం జ్ఞానమైనటువంటి ప్రాంత విజ్ఞానాన్ని అందుకుంటున్నందుకు మన యొక్క ధన్యతకు అభినందనలు తెలియచేసుకుంటూ, మరి ఈ సెషన్ కి మాస్టర్ టీచర్ రామ్తా గారితో పాటు మరెందరో అగోచరంగా ఉన్నటువంటి పరమ గురువులందరినీ, మాస్టర్స్ అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఒక ప్రార్థనతో స్టార్ట్ చేసుకుందాం. మాస్టర్ జ్యోతి గారు, ప్లీజ్ వెల్కమ్. ప్రార్థన చేయరా? ఐ లవ్ అండ్ ఆల్ మాస్టర్స్. నాలో నివాసం ఉంటున్న ఓ భగవంతుడా, సచిదానంద స్వరూపమా, విరాట్ స్వరూపమా, నా అంతరంగంలో నీ యొక్క అప్రమేయమైన మహత్తరమైన ఉనికిని విశ్వసిస్తూ పరమానంద భక్తుడినవుతున్నాను తండ్రి. ప్రియమైన ఓ నా దేవా, పరమ పవిత్రమైన మహామూల చైతన్యమా, నా మనో దౌర్బల్యాన్ని నిర్మూలించు. జీవితంలో అన్ని కోణాలను దర్శించగల దార్శనికత నువ్వు తండ్రి. నా యావశక్తిని ప్రేమతో దారబోయగల శక్తినిచ్చి నా జీవితంలోని సవాళ్లను ఎదుర్కొని నీ యొక్క అపరిమితమైన శక్తితో ఈ జీవితాన్ని నన్ను ఆశీర్వదించు తండ్రి. నా శరీరంలోని ప్రతి కణము శక్తితోనూ కాంతితోనూ నింపి నన్ను చైతన్యవంతంగా, అమరజీవిగా, చిరంజీవిగా ఆశీర్వదించు తండ్రి. థ్యాంక్ యూ రామ్తా మాస్టర్. సో బీ తదాస్తు తదాస్తు తదాస్తు. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ. సో బీ ఇట్ మాస్టర్స్. థ్యాంక్ యూ ఆల్. వెల్కమ్ ఆల్. నిన్న మనం స్టడీ చేసుకున్నాం. ఎక్కడ ఆగాము అని అంటే, మరి ఈ బృహత్ జీవిత పయనాన్ని ప్రారంభించడానికి ముందు ఉన్న బ్రాహ్మీ స్థితి ప్రాభవాన్ని, మీలో పునర్నిర్మించే విద్యను, జ్ఞానాన్ని ఈ బోధనల వల్ల మీరు నేర్చుకుంటారు అని చెప్తున్నారు. దానికంటే ముందు ఏం చెప్తున్నారు అంటే, నా ఉనికి శక్తితో, మీ ఉనికి శక్తి మీద ప్రేమతో మీ పూర్వ వైభవాన్ని, తేజాన్ని పునః ప్రాప్తించుకునే విద్యను నేను నేర్చుకున్న దాన్ని మీకు నేర్పిస్తాను. మీరు ఆనందం పొందితే నేను మీతో పాటు ఆనందిస్తాను. మీరు దుఃఖిస్తే మీ కన్నీళ్లను శోషించే ఓ పవనాన్ని మీ దగ్గరకు పంపుతాను అని చెప్పారు. దాంతో పాటు ఇంకా ఏం చెప్పారు? ఈ బృహత్ జీవిత పయనాన్ని ప్రారంభించడానికి ముందు మీకు ఉన్న బ్రాహ్మీ స్థితి యొక్క ప్రభావాన్ని, మీలో పునర్నిర్మించే విద్యని, జ్ఞానాన్ని ఈ బోధన వల్ల మీరు నేర్చుకుంటారు. బ్రాహ్మీ స్థితి అంటే పూర్వస్థితి. బ్రాహ్మీ స్థితి అంటే బ్రహ్మ అంటే సృష్టి ఆది అని అనుకోవచ్చు మనం. ఆ స్థితి మన మొట్టమొదటి స్థితి ఏదైతే ఉందో, మన ఈ యొక్క బృహత్ అంటే ఈ గొప్పదైన ఈ జీవిత పయనం ప్రారంభించడానికి ముందే మనకు ఉన్నటువంటి ఆ స్థితి, ఆ .0 స్థితి ఏదైతే ఉందో, బ్రాహ్మీ స్థితి అంటే మహామూల స్థితి. ఆ స్థితి ఏంది, దాని యొక్క ప్రభావం, దాని యొక్క గొప్పతనం ఏదైతే ఉందో దానిని కొత్తగా నింపట్ల పునర్నిర్మించే విద్య. నీవు మర్చిపోయిన నీ ప్రభావం ఏదైతే ఉందో, నీ గొప్పతనం ఏదైతే ఉందో, నీ యొక్క నీ వైభవం ఏదైతే ఉందో, ఆ వైభవాన్ని, ఆ జ్ఞానాన్ని, అదంతా కూడా ఆ విద్యని నీలో పునః నిర్మించడం కోసం, తిరిగి నువ్వు ఏదైతే మర్చిపోయావో దాన్ని మళ్ళీ యథాస్థితికి నిర్మించుకునే విద్యని ఈ జ్ఞానం వల్ల, ఈ బోధన వల్ల, నా ద్వారా జరిగే ఈ బోధన వల్ల మీరు నేర్చుకుంటారు అని రామ్తా గారు చెప్తున్నారు. మీ అంతర్వాణి ప్రబోధానికి అనుగుణంగానే ఈ కార్యాచరణ మీరు చేస్తారు. ఆనంద మార్గంలో మాత్రమే ఈ విద్యను మీరు నేర్చుకుంటారు. ఎంతో గంభీరమైన అనుభూతులను గ్రహించి ఈ భూతల మీద నిజమైన సంపద ఏదైతే ఉందో అదేంటి అంటే భావనా శక్తి. భావన, ఎస్,
ఐ ఆమ్ డివైన్ కాన్షియస్నెస్ రియలైజ్. నేను దివ్య చైతన్యాన్ని, నేను జీవాధార శక్తిని. మరి ఆ భావన, నేనే దైవాన్ని, నేను దైవిక శక్తిని, నేను జ్ఞానోదయపు ప్రకాశాన్ని, నేను జాగృత స్పృహని. ఇక ఈ విధమైనటువంటి ఆ భావనా శక్తి నిజమైన సంపద. అదే ఈ భూతలం. దాన్ని మీరు సంప్రాప్తించుకుంటారు, పొందుతారు అంటున్నారు. మహోన్నతమైన ఆత్మ ప్రేమికులై ఎదుటి వారిలో సైతం మీలోని దివ్యత్వాన్ని దర్శించగలుగుతూ ఉంటారు. మిమ్మల్ని మీరు ప్రేమిస్తూ ఉన్నంత, ఎంత ఇష్టంగా ప్రేమిస్తూ ఉంటారో అంత ఇష్టంతోనూ అందరినీ కూడా ప్రేమించగలుగుతారు. ఈ మహోన్నత స్వయం శిక్షణతోనే అందరి ఆత్మసిద్ధిని పొందుతారు మీరు. ఆ తర్వాత ఆత్మసిద్ధిని పొందిన తర్వాత మీరు ఈ ప్రపంచానికి ఓ ప్రచండ జ్యోతిగానే తయారవుతారు. ప్రచండమైన జ్యోతి, జ్వాజ్వల్యమానంగా వెలుగొందుతున్న ఆ ప్రచండ జ్యోతిగానే మీరు తయారవుతారు. ఆత్మ ప్రేమ తత్వానికి సజీవ నిర్వచనంగా, ప్రస్ఫుటనంగా మీరు కనిపిస్తూ ఉంటారు. ఆత్మ సెల్ఫ్ లవ్, మనల్ని ఆత్మ ప్రేమ తత్వానికి ఎవరయ్యా సజీవ సాక్ష్యం అంటే నీవుగానే ఉంటావు. ఎవరైతే ఈ విద్య నేర్చుకుంటారో ఆ విద్య స్వయం శిక్షణతో ఆత్మసిద్ధిని పొందుతాం. ఆత్మసిద్ధిని పొందిన తర్వాత ఈ ప్రపంచానికి ఓ గొప్ప జ్యోతిగా మీరు ఉంటారని బ్లెస్ చేస్తున్నారు. జరగబోయేదే చెప్తూ ఉన్నారు మాస్టర్. నేను మీకు నేర్పుతోంది ఓ మత బోధన అస్సలు కానే కాదు. మతం ఎలా ఉంటుందయ్యా అంటే ఒక మొండి సిద్ధాంతాల మీద ఆధారపడి ఉంటుంది, నియమాలతో నిండి ఉంటుంది, సంకుచితంగా ఉంటుంది, లిమిటెడ్నెస్ గా ఉంటుంది, శాసించేదిగా ఉంటుంది. నేను ఏ మత బోధకుడిని కాదు. ముందు అది అర్థం చేసుకోండి ఫస్ట్ అంటున్నారు. మతము ఈ భూమిని విభజిస్తూ ఎన్నో విద్వేషాలను, ఎన్నో విభేదాలను, ఉపద్రవాలను సృష్టించింది కాబట్టి నేను ఓ మత బోధకుడిని కాదు. ముందు అది అర్థం చేసుకోండి అంటున్నారు. కేవలం నేర్చుకోవడం మాత్రమే ఇక్కడ ఉంటుంది. నా బోధన కేవలం జ్ఞానం మాత్రమే. నా నా బోధన విజ్డమ్ మాత్రమే, మెసేజ్ మాత్రమే, ఇమేజ్ కాదు అంటున్నారు. బోధన మాత్రమే, కేవలం నేర్చుకోవడం మాత్రమే ఇక్కడ ఉంటుంది. ఇది ఓ అనుభవం, ఇదే ప్రేమ. దేవుడు అంటే ఏమిటో, దేవుడు అంటే ఏమిటో ఆ అనంత తత్వాన్ని అనుభవించగల జ్ఞానాన్ని మీరు ప్రాప్తించుకోవడానికి ఈ బోధన ప్రేమతో సాగుతోంది. భావన చేయండి మాస్టర్స్. ప్రేమతో, ప్రేమతో మనకి రంప గారు బోధిస్తుంది. నీవు ఓ దైవానివే అని బోధిస్తున్నాడు. నీవు ఆనందించే వేళ నేను ఆనందిస్తాను. నీవు కన్నీరు కార్చే వేళ నీ కన్నీటిని ఇంకించే ఓ పవనాన్ని నేను పంపుతాను. ప్రేమతో ఓ ఆచార్యుడి కానీ నేను ఈ బోధన నీకు చేస్తున్నాను. కేవలం నేను నేర్పుతోంది జ్ఞానం మాత్రమే అంటున్నారు. నేర్చుకోవడం మాత్రమే ఉంది. లెర్నింగ్ లెర్నింగ్ లెర్నింగ్, అప్లయింగ్ అప్లయింగ్ అప్లయింగ్. నేర్చుకోవడం, నేర్చుకున్న దాన్ని అప్లై చేయడం. ఈ విధంగా ఇదే ప్రేమ అంటే, ఇదే ఓ అనుభవం అంటే. ఇక దేవుడు అంటే ఏమిటో, గాడ్ అంటే అన్లిమిటెడ్, ఆ అనంత తత్వం ఏదైతే ఉందో, ఆ శాశ్వత తత్వం ఏదైతే ఉందో దాన్ని, ఆ అనంత తత్వమే అయిన, దైవత్వమే అయిన ఆ అనంత తత్వాన్ని, ఆ అపరిమిత తత్వాన్ని, ఆ మహోన్నత తత్వాన్ని, దానిని నువ్వు అనుభవించగలిగినటువంటి జ్ఞానాన్ని మీరు ప్రాప్తించుకోవడానికి, అంటే మీరు పొందడానికి నేను చేసే ఈ బోధన
ప్రేమతో చేయబడుతోంది. లవ్ యూ మాస్టర్. థ్యాంక్ యూ. ఒక్కసారి గ్రంథ గారి ఆ ప్రేమతో చేసే ఆ భావనని భావించండి మాస్టర్. ఫీల్ అవ్వండి మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్. ఈ బోధనలు ఏ న్యాయ శాసనాలు కావు, ఏ నియమాలు వీటిలో లేవు. నియమాలు స్వేచ్ఛను హరించే ప్రతిబంధకాలే కాబట్టి ఇక్కడ ఏ నియమాలు లేవు. దివ్యత్వాన్ని గురించి, ఎంచుకోగల అవకాశాల గురించి తప్ప మరే విషయాలను నేను బోధించను. నేను చెప్తా, ఇది దివ్యత్వము, ఇది అద్భుతము, ఇది ఇది స్వేచ్ఛాయుతమైన మార్గము అని చెప్తా. ఎంచుకోవలసిన అవకాశాలన్నింటినీ ఎంచుకోవాల్సింది మాత్రం నీవే, చాయిస్ మాత్రం నీదే అని చెప్తున్నారు. కాబట్టి నేను దివ్యత్వం గురించి చెప్తా, ఆ దివ్యత్వం గురించి చెప్తా, నేను తెలుసుకున్నదే చెప్తా. కానీ ఆ దివ్యత్వాన్ని ఎంచుకుంటావా, మరోటి నువ్వు ఎంచుకుంటావా, అది నీ ఇష్టం. ఈ భూతలం మీద జీవించడానికి ఉన్న అవకాశాలను ఎంచుకోవడానికి దోహదం చేసే జ్ఞానాన్ని మీకు నేను అందిస్తాను అంటున్నారు. ఈ భూతలం మీద నువ్వు ఇప్పుడు చూడండి, మనం ఎన్నో కష్టాలు అనుకుంటాం మాస్టర్స్, అవి కష్టాలు కాదు, అవకాశాలు అంటున్నారు మాస్టర్. అవి అవకాశాలు. ఈ భూతలం మీద జీవించడానికి ఉన్న అవకాశాలు, ఎన్నెన్ని అవకాశాలను మనం తీసుకుంటే అంతంత మాస్టరీని మనం సాధిస్తాం. ఐఎమ్ ఏ మాస్టరీస్ అని ఉంది కదా, అది మనము ఎంపిక చేసుకోవాలి. చాయిస్ తీసుకోవడానికి హెల్ప్ చేసేటువంటి జ్ఞానాన్ని మాత్రం ఆయన మనకి అందిస్తారట. ఆ జ్ఞానం వల్ల మీ జీవితం ఈ ఒక్క భూతలానికి మాత్రమే పరిమితం కాదని మీరు గ్రహిస్తారు. అలా అనంతంగా 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 మీరు మరెన్నో గ్రహాల్లో, మరెన్నో తలాల్లో జీవితం ఉంటుంది అని గ్రహిస్తారు. భయాలతో బందీలుగా ఆలోచనల సుడిగుండాల్లో చిక్కుబడిపోయి ఉన్న మీకు అవధులు లేని ఆలోచన సంవిధానాన్ని నేర్పించబోతున్నాను. ఇప్పటి వరకు భయం 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 భయం, మరి ఆ భయంతో ఏమైపోయామంటే మనమే బంధించేసుకొని ఉన్నాం. ఆ బందికాన మనమే విధించేసుకొని ఉన్నాం. భయం అనే బందికానాలు, ఆలోచనలోని సుడిగుండాల్లో చిక్కుకుపడిపోయి ఉన్నాం ఇప్పుడు దాకా. అలా ఉన్న మీకు నేనేమి రుచి చూపించబోతున్నానో తెలుసా? అసలు హద్దే లేని ఆలోచనలు, అటువంటి ఒక పద్ధతి, సంవిధానం, అటువంటి ఒక పద్ధతి, అవధులే లేని, అదుపే లేని, అవధులే లేని ఆలోచన సంవిధానాన్ని నేను మీకు నేర్పించబోతున్నాను అంటున్నారు. అనంత ఆశయాన్ని మీలో నిర్మించబోతున్నాను. అనంతమైన ఆశయం, దానికి అంతమే ఉండదు. అపరిమిత జీవితాన్ని మీకు అందించబోతున్నాను. సోబీ నేను అందుకున్నాను అనుకోండి అందరు. ఈ రోజే మీకు ఇది బోధిస్తాను. దాన్ని మీరు ఎంత వరకు స్వీకరిస్తారో, ఎంతెంతగా మీ జీవితంలో ఆచరణలోనికి తెచ్చుకుంటారో అంతంతగానూ నేను బోధిస్తాను. సంకుచిత తత్వం నుంచి మీ ఆత్మను ఉద్ధరించి మహోన్నతి వైపుకి నడిపిస్తాయి. మీ అంతర్జ్యోతి వైపే దేదీప్యమానంగా, మీ అంతర్జ్యోతి దేదీప్యమానంగా వెలుగుతోంది అంటున్నారు. ఇక్కడ ఇప్పుడు స్టడీ చేసిన వరకు మీరు అందుకున్న పాయింట్స్ ఎవరు చెప్తారు మాస్టర్స్? ఇప్పుడు మనం స్టడీ చేసిన పాయింట్స్ వాటిలో ఏమేమి ఉన్నాయి కొంచెం చెప్తారా ఎవరన్నా? గుడ్ ఈవినింగ్ మాస్టర్స్ అందరికి. గుడ్ ఈవినింగ్ మాస్టర్, వెల్కమ్. అంటే మనకి చెప్తున్నారు కదా, ఇప్పుడు దాకా
మనకి అన్ని ఇచ్చారు. ఏది కలదో ఎన్నుకుంటామే. మనం ఎందుకు కలదో అన్ని చేసుకుంటామే. మనం నిర్ణయించుకునే కొలిది, తీసుకునే కొలిది ఎంత జురుగుంటే అంత ఆనందం. ఆయన మనకు అందించేదంతా ఏమంటున్నారు, మీకు అంతులేంది, మీ ఆలోచనలకు అందలేంది అన్ని ఇస్తానంటున్నారు. అదంతా కళ్ళ ముందు కనిపిస్తుంది కదా! అందులో బాగా కనెక్ట్ అయిపోయింది. నాకు ఎంత బాగా నచ్చిందంటే, మనం అంటే ఎంత ఇష్టం, తండ్రికి ఎంత బాగా మనల్ని చూసుకుంటున్నారు, ఎంత బాగా చెప్తున్నారు. అలా మనం ఆయనతో పాటు ఇలా వ్యవహరించేస్తున్నాం, కూడా వెళ్ళిపోతున్నాం. ఎస్. నాకు నిర్ణయాల లోనున్న ఆనందాన్ని పాయింట్లు వచ్చేస్తున్నాయి ఇవాళ మీ దగ్గర నుంచి. ఇది ఇంటాక ఎంతమందికి అదృష్టం ఉంది అనుకుంటున్నాను లో నుంచి. ఎంతమంది పంపించాలి ఈ వీడియో రేపు పొద్దున్న మీరు పంపించాక? ఎంత అదృష్టం ఉండాలి ఇవన్నీ వినాలంటే. ఎంత ఆనందం అసలు. ఇప్పుడే నేను ఇంకా ఇందులో లీనమైపోయాను. చాలా బాగుంది. ఇంకా అసలు ఎక్కడ ప్రేమతో మీకు నేర్పుతున్నాను అంటున్నారు. ప్రేమ ప్రేమతో మీకు నేర్పుతున్నాను అంటున్నారు. ఆత్మ ప్రేమతత్వానికి సజీవ నిర్వచనంగా నేను నిలబెడతాను. మీరు నాకు కనిపిస్తున్నారు అలాగా. ఆత్మ ప్రేమకి సజీవ నిర్వచనం మీరు రామ్తో కాదండి, కనిపిస్తూ ఉంటారు అని చెప్తున్నారు. రాముడు శివుడు గారు. ఎస్. సో బీ థ్యాంక్ యూ. మరి ఇంకా చెప్తున్నారు అసలు అవతులు లేని. ఎస్, మీరు చెప్పిన ఆ 3 పాయింట్లు వచ్చేసాయి. ప్రతిదీ అయితే నేనేమో చెప్తా, ఎంచుకోవాల్సింది మాత్రం నువ్వే, చాయిస్ తీసుకోవాల్సింది మాత్రం నువ్వే అని చెప్తున్నారు. ఇంకా ఈ రోజే మీకు నేను చెప్తా, సంకుచిత తత్వం నుంచి అంటే అన్లిమిటెడ్నెస్ నుంచి, లిమిటెడ్నెస్ నుంచి అన్లిమిటెడ్ వైపుకు, మరి సంకుచిత తత్వం నుంచి స్వేచ్ఛ వైపుకి మన ఆత్మని మనమే ఎలా ఉద్ధరించుకోవాలి, ఎంతో మహోన్నత తత్వం వైపుకి ఎలా అని, అలా ఆత్మని నీ ఆత్మని నువ్వు ఉద్ధరించుకున్నప్పుడు నీ అంతర్జ్యోతి ఎలా ఉంటుందయా అంటే దేదీప్యమానంగా వెలుగుతుంది. మీరుగానే తప్ప అన్యంగా ఏమాత్రం ఉండకూడదు, నువ్వుగానే ఉండాలి అంటున్నారు. కానీ మీలో ఎందరికో ఆత్మ అంటే ఎవరో తెలియటం లేదు. ఆ ఆత్మని ఎలా తెలుసుకోవాలో నేను బోధిస్తాను, తెలుసుకో అంటున్నారు. ఆత్మను స్వంతం చేసుకున్నాక మరెప్పటికీ మీరు దాన్ని పోగొట్టుకోలేరు. ఆత్మ ప్రాప్తిని పొందిన తరువాత మరే బోధనలు మీకు అక్కర్లేదు. పరమ సత్యంలో ఉత్కృష్టంగానే మీరు యథేచ్ఛతో జీవిస్తారు. ఒక్కసారి నీ ఆత్మతత్వాన్ని, నీ ఆత్మని నువ్వు తెలుసుకున్నావా, ఎప్పటికీ నువ్వు దాన్ని వదులుకోవు అంటున్నారు. నా జీవిత కాలంలో నా ప్రియ పుత్రిక అయిన ఓ శ్రీమూర్తి శరీరాన్ని మీకు జ్ఞానబోధ చేయడం కోసం నేను ఎంచుకున్నాను. ఎవరు మాస్టర్ స్వామి? ఆ శ్రీమూర్తి ఎవరు? మనకి ఎవరు? జేజెడ్ గారు. సోబీ, కంగ్రాట్స్ మేడం. జేజెడ్ నైట్ మెస్. అవును, జేజెడ్ నాయక్. సింపుల్ గా జేజెడ్ గారు ముద్దుగా పెంచుకుంటారు. ప్రెసెంట్ ఏమో సుబ్బలక్ష్మి గారి ద్వారా వింటున్నాం మేము. ఆవిడ కూడా కూతురే. కానీ ఎంత మంది ద్వారా ఇది వెళ్ళడం, నేను మాత్రం జేజెడ్ నైట్ నా పుత్రిక ద్వారా మాత్రమే నేను ఛానలింగ్ చేస్తాను తప్ప ఇంకా ఎవరి ద్వారా రాను. ఆ జన్మలో నేను వాగ్దానం చేసినట్లుగా సత్యాన్ని బోధించడానికి కలిసి నేను నా పుత్రికతో వస్తానని ఆమెకు కూడా నేను వాగ్దానం ఇచ్చాను అని చెప్తున్నాడు. ఇంకా ఆవిడ గురించి ఇక్కడ చెప్తారు చూడు. నా జీవిత కాలంలో నా ప్రియ పుత్రిక అయిన ఓ శ్రీమూర్తి శరీరాన్ని మీకు జ్ఞానబోధ చేయడం కోసం నేను ఎంచుకున్నాను. బ్రహ్మచర్యపు జీవితం నాది. ఏ స్త్రీని నేను పెళ్లాడలేదు. కానీ నా జైత్రయాత్ర కొనసాగుతున్న సమయంలో ఎందరో తల్లులు తమ పిల్లలను నాకు కానుకగా సమర్పించుకున్నారు. వెన్న చిటికే వాళ్ళు వెన్నను, ద్రాక్ష సారా ఉత్పత్తిదారులు తమ మధువులను కానుకలుగా నాకు అర్పించుకున్నారు. కొంతమంది తమ సంతానాన్ని నా సేవకు దత్తం చేసిన తల్లిదండ్రుల కానుకలే నాకు ప్రియమైన, నాకు లభించిన అత్యుత్తమ కానుకలు అని చెప్తున్నారు. అలాగా ఆయన జైత్రయాత్ర చేసిన అంటే అట్లేషన్ల గోడౌన్స్ అన్ని కొల్లగొట్టి వీళ్ళకి అన్ని అందిస్తున్నారు కదా, వీళ్ళని బానిసత్వం వైపు నుంచి విడిపించారు కదా, కృతజ్ఞతగా మరి వెన్న చిలికే వాళ్ళ వెన్నని అంతా తీసుకో, ఇది తిను అని ఇచ్చేవాళ్ళట. మరి
ద్రాక్ష సారా మరి ఉత్పత్తి చేసే వాళ్ళైతే అది దాన్ని తెచ్చి ఇచ్చేవాళ్ళట. ఇవన్నీ చేయలేని వాళ్ళు కొంతమంది అయితే ఆయన సేవకి తమ బిడ్డల్ని ఇదంతా ఇదిగో ఈ బిడ్డ నీవాడే తీసేసుకో అని ఇచ్చేసేవాళ్ళట. అయితే నాకు లభించిన అన్ని కానుకల్లో కల్లా ఆ బిడ్డలే ఆ తల్లిదండ్రులు ఇచ్చిన నా సేవకు దత్తం చేశారు ఆ బిడ్డల్ని. ఆ బిడ్డలే నాకు లభించిన అతి ఉత్తమ కానుకలు. స్త్రీ సాంగత్యాన్నే ఎరుగని నాకు అందరికంటే ఎక్కువ మంది పిల్లలే లభించారు. అమాయకత్వము, ఆత్మ నైర్మల్యము పుణికి పుచ్చుకొని ఆ శుభం తెలియని చిన్నారులే నాకు మహా ఉపాధ్యాయులయ్యారు. నిత్య సత్య వర్తనులే బాలలు అందరూ చెప్తున్నారు. వాళ్ళందరూ అంతా అమాయకంగా ఉండేవారట. వాళ్ళ ఆత్మ వాళ్ళంతా ఎంతో ప్యూర్ గా ఉండేవాళ్ళట. ఇవి మరి అమాయకత్వము, మరి ఆ పరిశుద్ధత ఏ మాత్రము మరి ఏ మాత్రము మలినం లేని ఆ ఆత్మ, ఆ అంత పరిశుద్ధమైన ఆత్మలు పుణికి పుచ్చుకున్నారు ఆ బిడ్డలు. వాళ్ళని చూస్తే శుభం తెలియని చిన్నారులే నాకు పెద్ద గొప్ప ఉపాధ్యాయులుగా నిలిచారు. నిత్య సత్య వర్తనులే ఆ బాలలందరూ అంటున్నారు. పిల్లలందరిలోనూ ఈ కుమార్తె మీద నాకు ఎంతో ఎక్కువ ప్రీతి. ఆ అమ్మాయి చిన్న పిల్లగానే ఉండిపోవాలని అనుకోలేదు. ఓ యోధురాలిగా సమరశీలిగా తయారవడమే ఆమె కోరిక. మామూలు స్త్రీలలాగా అల్లికలు, కుట్లు ఇలాంటి పనులతోనే జీవితాన్ని కొనసాగించడం ఆమెకు నచ్చేది కాదు. యుద్ధాలు అంటే ఆమెకు బాగా అర్థం అవడానికి చాలా కాలమే పట్టింది. ఆ అమ్మాయి నన్ను ఎంతగానో ప్రేమించేది. నిరంతరం నేర్చుకోవడం తప్ప మరే ఆశలు ఆమెకు ఉండేవి కావు. అందుకే ఆ అమ్మాయి అంటే నాకు అంత ఇష్టం. మరణాన్ని అధిరోహించి సాగే సమయంలో మళ్ళీ నేను తిరిగి వస్తాను అని నా కుమార్తెకు వాగ్దానం చేశాను. కానీ నా పయనం ఎక్కడికో ఆమెకు తెలియదు. తనను టర్కీకి వెళ్ళమని, అక్కడే జీవించమని నేను కోరాను. తన శేష జీవితాన్ని నా కోసం ఎదురు చూస్తూ అక్కడే గడిపింది. నేను మళ్ళీ తిరిగి రానే లేదు. ఆ తర్వాత ఆమెకు ఎన్నో జన్మలు గడిచాయి. ఆ జన్మల పరంపరల్లో తాను నమ్మిన సత్యం కోసం ఆమె ఛేదాలకు, సజీవ దహనాలకు, ఆకలి చావులకు గురి కావలసి వచ్చింది. అలాంటి జన్మల సాధనల ఫలితంగా ఉత్తమ కుల సంజాతగా, అత్యంత వినయశీలిగా ఆమెకు జన్మ ప్రాప్తించింది. ఆ పుణ్య ఫలితంగానే నేను ఆమె ద్వారా మీ దగ్గరకు తిరిగి రాగలిగి ఆమె మీరు ఏనాడో మరచిపోయిన మీ దివ్య వారసత్వాన్ని మీకు గుర్తు చేయగలిగే సహాయాన్ని మీకు చేయగలుగుతున్నాను. ఈ భూతలానికి ఆమె అందించిన మహోన్నత కానుకే ఇది. ఏంటిది? ఆమె శరీరాన్ని మనకి అవారిదిగా ఇచ్చి తన శరీరం ద్వారా మనకి ఈ జ్ఞానాన్ని అందించడం. ఆమెకు మీకు నేను ఇచ్చిన వాగ్దానాన్ని ఇప్పుడు నిలబెట్టుకున్నాను అంటున్నారు. అంతగా అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఎక్కడి వరకు? రైట్. తన మధ్య వయసులో ఊహించినవి ఏమాత్రము సంభవాలు కాని ఆ ప్రాయంలో ఆమెకు నేను లభించాను. ముగ్ధ మనోహరంగా, సహజ రుజువర్తనంతో, అమాయకత్వంతో జీవిస్తూ ఏ మహోన్నత విశ్వాసాల జోలికి పోకుండా ఆమె జీవనం ఉంటున్నందువల్లే నేను ఆమెను ఈ సేవకు ఎంచుకొని ప్రస్తుతం మీకు నేర్పుతున్న విషయాన్నే బోధించాను. జ్ఞానార్జనతో, నిరంతర అభ్యాసంతో మేమిద్దరం ఈ కార్యాచరణ చేశాం. ఒక్కొక్కరిని తీర్చిదిద్దాలన్న ఆశయంతో, క్రమేపీ జ్ఞానులు ఏర్పడాలన్న సంకల్పంతో మొట్టమొదటి నుంచి ఏ ప్రచారాల్ని మేము చేయలేదు. వ్యక్తి పూజల్ని మీరు చేస్తారు కనుకే, ఇతరుల్ని మీకన్నా గొప్పవారిగా కొలుస్తారు కనుకే
ఇలాంటి అజ్ఞాత బోధనా పద్ధతిని నేను ఎంచుకున్నాను. అందువల్లే నా బోధనలో ఎవ్వరికి పూజలను నమస్కారాలను నేను అనుమతించను. అవి కూడా తనకాళ్లే కనుక నా బోధనలు విన్న తర్వాత కూడా నన్ను గుర్తించుకోవడానికి నా స్వరూపం మీకు ఏమాత్రమూ లభించదు. మీ కంఠహారంలో వేలాడేందుకు నా బొమ్మలేవి మీకు లభించవు. నా రూపాన్ని శిలా విగ్రహాల్లా మలుచుకోవడానికి ఏ అవకాశము మీకు లభించదు. ఎందుకంటే నా బోధనల్లో మీకు నేర్పబడుతున్నది నన్ను పూజించమని కాదు, మిమ్మల్ని మీరే ప్రేమించుకోమని. మీ అంతరంలోనే నిక్షిప్తమై ఉన్న అద్భుత జీవ సారాన్ని, దైవం అని పిలువబడుచున్న దాన్ని ప్రేమించమని. కాబట్టి నా ఇమేజ్ని మీకు నేను కనిపించనివ్వలేదు, నా మెసేజ్ మాత్రమే మీకు నేను అందిస్తున్నాను అంటుంది. సరిగ్గా మీలాంటి వాడిని. కనిపిస్తున్న వాళ్ళలోనూ కనిపించని వాళ్ళలో కూడా మీకన్నా గొప్పవాళ్ళు ఎవ్వరూ లేరు. అలాగే మీకంటే తక్కువ వాళ్ళు కూడా ఎవరు లేరు. దైవ సామ్రాజ్యంలో సర్వులు సమానులే. మీలో వ్యక్తి పూజల్ని, వ్యక్తి ఆరాధనల్ని చేస్తున్న వాళ్ళందరికీ అంతరంగంలో జరగకుండా బాహ్యంలో సర్వ కార్యాచరణలను సంకల్పిస్తున్న వాళ్లకు నేను చెబుతున్న మాట ఒక్కటే, మీరు వెతుకుతున్నది నా కోసం కాదు అని. మీ నిజ సత్యంలో సుప్రతిష్ఠులై మీ స్వంత అవగాహనలో మీరు సత్యజీవులు కావడం కోసం నేను సహాయం చేయాలని వచ్చాను. మిమ్మల్ని గొప్పగా ప్రేమించగలిగే వాళ్ళు కేవలం మీరు మాత్రమే. ఓ గొప్ప స్నేహితుడిగా, ఓ గొప్ప గురువుగా మీకు మీరు మాత్రమే ఉండగలరు. మీ శరీరంతో బాహ్యంలో సేవలు పూజలు చేస్తున్నంత వరకు సాక్షాత్తు మీరే అయి ఉన్న మహా సౌందర్యాన్ని మీరు వ్యక్తీకరించలేరు, ముక్తులు కాలేరు. ఐఆమ్ కంప్లీట్ ఫ్రీడమ్ అన్నది కాలేరు అని. సో వెయిట్ మాస్టర్స్, ఇక్కడి వరకు ఆగుతున్నా. ఈ 2 పారాగ్రాఫ్ లో ఎవరికి ఏ పాయింట్ కనెక్ట్ అయింది ఒక 2 minutes 3 minutes తెలియచేయగలరని రిక్వెస్ట్ చేస్తుంది. మీకు అత్యద్భుతంగానే అర్థమై ఉండాలి, అసలు ఏం అర్థం కాకుండా ఉండాలి. అదైనా చెప్పండి, ఇదైనా చెప్పండి ప్లీజ్. చాలా చాలా బాగుందండి ఇవాళ క్లాసు. రోజు బాగుంటది, ఇవాళ ఇంకా 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 బాగుంది. నాకు ఇప్పుడు కనెక్ట్ అయినా మాస్టర్ వెల్కమ్. రామ్తా గారు ఏం చెప్పారంటే, మన మతాలుగా మూఢనమ్మకాలు అట్లా ఏముండదు, నేను మీకు చెబుతున్నది అంటే. ఇప్పుడు మతాలు మూఢనమ్మకాలు ఏంటంటే, మతం అనుకో, వాడు మూఢనమ్మకాల మీద ఉంటారు, దాని మీద నిలబడి ఉంటారు, మనం ఎట్టుండాలి అట్టుండాలని. రామ్తా గారు ఏంటంటే అదంతా లేదు, అనంతమైన ప్రేమ, మీరు ఎంత ప్రేమను చూపించవచ్చు అనే విధంగా చెప్పారు మాస్టర్. నా పాయింట్ కనెక్ట్ అయింది. ఇంకా ఎందుకంటే చెప్పండి. కొంతమంది ఏంటంటే మాస్టర్, ఇప్పుడు వాళ్ళు మూఢనమ్మకాలుగా ఏదో ఇదిగా ఉంటారు. ఆ మతాలు మా మతం ఇంటేను, ఇది ఇలా చేయకూడదు అలా చేయొచ్చు అనే విధంగా ఉంటారు. రామ్తా గారు ఏంటంటే అవన్నీ లేదు, ఇది అనంతమైన ప్రేమ, నియమాలు లేవు, ఉన్నదంతా నువ్వే, ఇంకా ఉన్నదంతా నీవే దైవం, నీలోనే అనంతమైన ప్రేమ ఉంది అని నియమాలు లేకుండా చెప్పడం అనేది ఇది కరెక్ట్ అయిన పాయింట్ మేడం. ఇది కనెక్ట్ అయ్యారు. ఇంకా 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 ఇంకేం పాయింట్స్ కనెక్ట్ అయ్యారు? ఇక్కడ జేజెట్ నైట్ గారి గురించి చెప్పారు, ఆయన వివాహం గురించి చెప్పారు. చెప్పండి, ఆయన పెళ్లి చేసుకున్నారా? నేను ఎవరిని వివాహం చేసుకోలేదు. మరి
వాళ్ళు కావాలని ప్రేమగా ఓకే ఇచ్చేసారు మాస్టర్. అందరని. ఆయన పెళ్లి చేసుకోలేదు అంతమే అంతకి. అది పిల్లల్ని గిఫ్ట్లు ఎస్. భగవంతుడు ఇచ్చేసారు. అప్పారావు మాస్టర్ గారు మాట్లాడతారు. మీరు ఎస్ మేడం. అవును మేడం, చాలా కనెక్ట్ అయ్యారు. ఓకే మాస్టర్. చాలా అవును, పిల్లలందరినీ కూడా అందరిలో కల్లా ఆ పాప అంటే చాలా ఇష్టం. ఆమె కాలాంతరంలో ఇప్పుడు ఇక్కడ జన్మ తీసుకుంది అని చెప్పారు. సో బీట్ మాస్టర్స్. అప్పారావు గారు మాట్లాడతారా? అప్పారావేనా? ఎస్, మైక్ ఆన్, స్పీకర్ ఆన్ చేసుకుంది. ఎస్ మాస్టర్, అందరికీ చాలా బాగా అర్థమైంది. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్. అందరూ ట్రయడ్ వేసుకోండి మాస్టర్స్. ట్రయడ్ అంటే తెలుసు కదా, తెలియని వరకు చెప్తున్నాను చూడండి. మనం మహా 0.0 నుంచి మన జర్నీని స్టార్ట్ చేస్తున్నాం. ఒక్కొక్క తలము 7 నుంచి 6కి, 5కి, 4, 3, 2, 1 వచ్చాము. ఇది చెప్తాను కదా, ఈ క్లాస్ వీడియో గ్రూప్ రోజు పెడతాం మేడం, పెడతాను. ఎస్ మేడం, అందరూ కూడా స్టడీగా కూర్చోండి. మహామూల చైతన్యం 0.0లో మనం 2 ఫింగర్స్ ఇలా పెట్టుకుందాం. లెఫ్ట్ హ్యాండ్ 4th సీల్ దగ్గర పెట్టుకుందాం. మరి 7 నుంచి 7వ తలం నుంచి 6కి, 6 నుంచి 5, 4, 3, 2, 1 ఇక్కడంతా కూడా అనుభవాలు తీసుకుందాం. మరి ఇక్కడి నుంచి మళ్ళీ 1, 2, 3, 4, 5 మన స్వస్థానానికి వెళ్ళాం. ఇక్కడ మనం ఎవరో డిక్లేర్ చేసుకుని మనకు కావాల్సిన 3 సృష్టించుకొని తర్వాత నిన్న 25 వరకు చెప్పాను డిక్లరేషన్స్. ఈరోజు 26 నుంచి చెప్పుకుందాం మాస్టర్స్. I am white. I am 0.0. I am consciousness. I am divine consciousness realized. I am observer. I am truth. I am love. నేను సదా సర్వదా సంపూర్ణమైన అద్భుతమైన ఆరోగ్యము మరియు ఆనందంతో నిండి ఉన్నాను. I have always been radiant health and joy. I have always been radiant health and joy. I have always been radiant health and joy. I have always been fabulous wealth and joy. నేను సదా సర్వదా అఖండమైన సిరి సంపదలు మరియు ఆనందంతో నిండి ఉన్నాను. నేను సదా సర్వదా అఖండమైన సిరి సంపదలతో నిండి ఉన్నాను. I am complete freedom. I am complete freedom. I am complete freedom. నేను సంపూర్ణ స్వేచ్ఛను. I am my own power. I am my own power. నేను స్వయం శక్తిని. I take responsibility for my life. I take responsibility for my life. నా జీవితానికి బాధ్యత నాదే. I am impeccable. I am impeccable. I am
ఇంపెకబుల్. నేను దోషరహితుడిని, నేను నిష్కలంకుడిని. ఐ ఆమ్ మోరల్, ఐ ఆమ్ మోరల్, ఐ ఆమ్ మోరల్. నేను నైతిక విలువలు కలిగి ఉన్నాను. ఐ ఆమ్ ఫియర్లెస్, ఐ ఆమ్ ఫియర్లెస్, ఐ ఆమ్ ఫియర్లెస్. నేను నిర్భయుడిని. ఐ ఆమ్ హంబల్, ఐ ఆమ్ హంబల్, ఐ ఆమ్ హంబల్. నా పట్ల నేను వినయ విధేయతలతో నిజాయితీతో ఉన్నాను. మై సైకిక్ ఎబిలిటీస్ ఆర్ ఫుల్లీ డెవలప్డ్. మై సైకిక్ ఎబిలిటీస్ ఆర్ ఫుల్లీ డెవలప్డ్. మై సైకిక్ ఎబిలిటీస్ ఆర్ ఫుల్లీ డెవలప్డ్. నా అతీంద్రియ శక్తులు పూర్తిగా వికసించి ప్రకటించబడుతున్నాయి. నా అతీంద్రియ శక్తులు పూర్తిగా వికసించి ప్రకటించబడుతున్నాయి. I know the thoughts of others. I know the thoughts of others. I know the thoughts of others. ఇతరుల ఆలోచనలు నాకు తెలుసు. I can see things others do not. I can see things others do not. I can see things others do not. ఇతరులు చూడలేని వాటిని కూడా నేను చూడగలను. I know the future and make my choices accordingly. I know the future and make my choices accordingly. నేను భవిష్యత్తును దర్శించి దానికి అనుగుణంగా నా ఎంపికలు చేసుకుంటాను. I am precognitive. నాకు భవిష్యత్తు గురించి ముందే తెలుసు. అంటే నేను భవిష్యత్ దర్శనం చేయగలను. I am precognitive. నేను భవిష్యత్ దర్శనం చేయగలను. I have teleportation ability. I have teleportation ability. నా ఆలోచనల ద్వారా వస్తువులను ఎక్కడికి అయినా తీసుకుని వెళ్ళే సామర్థ్యం నాకు ఉంది. I leave my body regularly and remember my journey. I leave my body regularly and remember my journey. నేను ప్రతిరోజు చేసే సూక్ష్మ శరీర ప్రయాణాలు నాకు గుర్తుంటాయి. I slumber in twilight. I slumber in twilight. I slumber in twilight. నేను యోగ నిద్రలో కొనసాగుతున్నాను. I am a lucid dreamer. I am a lucid dreamer. I am a lucid dreamer. నేను కోరుకున్న కళ చాలా స్పష్టంగా ఉంది. My dreams are vivid and lucid. My dreams are vivid and lucid. నా కళలు చాలా స్పష్టంగా ఉన్నాయి. I remember my journey. Dreams. నా కళలు నాకు గుర్తున్నాయి. I remember my dreams. I remember my dreams. I control my actions in my dreams. I control my actions in my dreams. I control my actions in my dreams. నా స్వప్నంలో నా చర్యల్ని నేను అదుపు చేయగలను. I dream other dimensions. I dream other dimensions. I dream other dimensions. నేను ఇతర తలాల గురించి కలలు కన్నాను. నేను ఇతర తలాల గురించి కలలు కోరుకుంటాను. I dream past life experiences. I dream past life experiences. నేను గత జన్మల అనుభవాలను కలకన్నాను. I dream future experiences. I dream future experiences. I dream future experiences. నేను భవిష్యత్తు అనుభవాలను అనుభూతి చెందుతున్నాను.
My God talks to me in the dream state. My God talks to me in the dream state. My God talks to me in the dream state. నేను నిద్రావస్థలో ఉన్నప్పుడు నా దైవం నాతో సంభాషిస్తాడు. I travel dimensionally. I travel dimensionally. I travel dimensionally. నేను ఇతర తలాలకు ప్రయాణించగలను. నేను ఇతర తలాలకు ప్రయాణించగలను. I am sovereign. All my debts are paid. నేను సార్వభౌమాధికారిని. అన్ని రకాల రుణాల నుండి నేను విముక్తుడినయ్యాను. I am sovereign. All my debts are paid. I am sovereign. All my debts are paid. My cup runneth over. My cup runneth over. నా పాత్ర పొంగి పొరలుచున్నది. I am protected. I am protected. I am protected. నేను నా దైవం సంరక్షణలో నేను ఉన్నాను. I am greater than my genetic programming. I am greater than my body. I love myself. I love myself. I love myself unconditionally and others. నన్ను నేను ఇతరులను కూడా షరతులు లేకుండా ప్రేమిస్తున్నాను. I am peace. నేను ప్రశాంతతను. I surrender unto my soul's journey and destiny. I surrender unto my soul's journey and destiny. Keep focus, masters. రేపు 50 నుండి 100 వరకు రేపు డిక్లరేషన్స్ ఉంటాయి. Keep focus. God at you all. Love you all, master.